తోటి మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మేము గత 10 రోజుల కిందట టీఎస్పీ కమిషనర్ మరియు చైర్మన్ దగ్గర వెళ్ళడం జరిగింది. అశోక్ సార్ మరియు మేము తోటి మిత్రులందరం కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎందుకు వెళ్ళామంటే మాకు ఏజ్ రిలాక్షన్ వయోపరిమితి అనేది పెంచాలి అని నినాదంతో మేము అక్కడ వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ వెళ్తే కనీసం అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న కమిషనర్ కానీ అక్కడ ఉన్న చైర్మన్ గారి కనీసం పట్టించుకోకుండా కనీసం పైన పిలవకుండా కూడా కింద గంటన్నర సేపు ఆపించారు. అక్కడ ఇది ఎక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా? గంట తర్వాత పైకి పిలిపించి ఒక 10 నిమిషాలు ఒక 2 మినిట్స్ మాత్రమే మాట్లాడించి కిందకు పంపించారు. పోలీసు వాళ్ళు మాత్రం అక్కడ ప్రతి ఒక్క 10-15 పోలీసులు రావడం జరిగింది. ఏం మేము ఉగ్రవాదులమా? మా హక్కులు మేము అడగవద్దా? నిరుద్యోగులం మేము మా వయోపరిమితి గురించి మేము అడగవద్దా? అక్కడి నుండి డైరెక్ట్ మేము సెక్రటరియట్ వెళ్ళడం జరిగింది. సెక్రటరియట్కి వెళ్తే మన దుద్దిల శ్రీధర్ సార్ గారు మినిస్టర్ దగ్గర వెళ్ళడం జరిగింది. సార్ దగ్గర వెళ్తే కనీసం వినతి పత్రం ఇస్తే ఇవ్వడానికి కూడా టైం లేకుండా సరే అని మామూలుగా చెప్పేసి వెళ్ళిపోవడం. దీనికోసమేనా మీకు మినిస్టర్ చేసింది? అయ్యా శ్రీధర్ బాబు, దీనికోసమేనా అని మేము మినిస్టర్ చేసింది మిమ్మల్ని? ఇంత దారుణం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్లు కానీ. నేను కోదండరామ్ సార్కి కూడా ఈరోజు అడుగుతున్నా, మరి ఇన్ని రోజులు కామ్గా కూర్చున్నారు కదా మీరు, ఈరోజు మీకు ఎమ్మెల్యేసీ పదవి వచ్చింది కదా, మరి నిరుద్యోగుల కోసం పోరాటం చేసి జేఏసీ ఏర్పాటు చేసుకొని ఈరోజు మీతో సహకరించిన నిరుద్యోగుల పక్షాన మీరు ఏజ్ రిలాక్షన్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపు అయిపోయారా? కోదండరామ్ సార్ గారు, నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఒక్క ఉద్యమకారులు నిరుద్యోగుల పక్షాన నిలబడాలా కానీ మీరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడం కాదు. మీకు వాస్తవంగా చెప్పాలంటే నిరుద్యోగుల పక్షాన దయా ప్రేమ ఉంటే వెంటనే సీఎం దగ్గర వెళ్ళు, సీఎం దగ్గర వెళ్ళి మాట్లాడు. మా నిరుద్యోగులకి ఇట్లా ఉన్నారు భయ, ఇంతకు ముందు 46 సంవత్సరాల వయోపరిమితి ఉండే, ఇప్పుడు 34 చేసిండా మన ప్రభుత్వంలో. మరి ఇప్పుడు 46 ఏజ్ చేసేయండి అని చెప్పొచ్చు కదా మేమని. కోదండరామ్ సార్ నిన్ననే కదా ఎక్కింది మీరు, మరి పోయి మాట్లాడడానికి ఏమవుతుంది? ఇన్ని రోజులు ఏదో చేత కాలేదు, పదవి లేదని, ఇప్పుడు చేత ఉంది కదా, పదవి వచ్చింది కదా, మరి అడగడానికి ఏమైంది? కోదండరామ్ గారు చెప్పండి, మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలా. మీరు ఇట్లా చెప్పకపోతే ఖచ్చితంగా సార్ చెప్పినట్లు సెక్రటరియట్ ముట్టడి, సీఎం ఇల్లు ముట్టడి ఖచ్చితంగా చేస్తాం మేము. నిరుద్యోగులు ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు చెప్పారు. ఎక్కడ పోయినా మీరు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడండి? రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే కదా, ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా, ఏమైంది? ఏడవనుకున్నారు? మొత్తం తెలంగాణ సంపద దోచుకొని తింటున్నారు మీరు. ఈరోజు చూస్తే ఆర్థిక ఆమోదం తెలపడానికి డబ్బులు లేవంటారు, బడ్జెట్ లేదంటారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదా? ఎవరన్నారండి? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పరిపాలించలేదా? మరి ఇప్పుడు ఏమైంది? పోస్టులు అమ్మడానికి మాత్రం కొత్త జీవో తెచ్చుకోవడానికి మీకు వీలుంటుంది. అదే ట్రైబల్ డిపార్ట్మెంట్లో మొన్న బ్యాక్లాగ్ పోస్టులు 3 అమ్ముకొని తిన్నారు కొత్త జీవో ఇచ్చి. ఇవిడే చూయమంటే అది కూడా తీసుకొస్తానే. ఇంత దారుణమా మీరు? అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా మీరు? ఒక్కటే అండి, నిరుద్యోగులకు వయోపరిమితి 46, మీ జీవో నంబర్ 3ని ఖచ్చితంగా యథావిధిగా కొనసాగించాలా. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, మరి వయోపరిమితి, అదేగా చూసే జాబ్ క్యాలెండర్ ఇస్తే మాకు ఉద్యోగాలు రాకపోయేదా? టైం టు టైం చదువుకోమా? మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మా నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన మీరు మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడకపోతే మాత్రం రాను మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో నిరుద్యోగులం అందరం కలిసి మిమ్మల్ని మా తడక చూపిస్తామని నేను ఇక్కడి నుంచి హెచ్చరిక ఇస్తున్నాను. థ్యాంక్ యూ.